అరే మామా, ఇవాళ సాయంత్రం బయటికి వెళ్ళొద్దు. ఇందాకే న్యూస్లో చెప్పారు ఈవినింగ్ భారీ వర్షం కురుస్తుందట. ఏదో సైక్లోన్ ఎఫెక్ట్ అట. ఇంట్లోనే ఉండమన్నారు. ఈ మాటలు మీ ఫ్రెండ్ మీతో ఏదో ఒక టైంలో చెప్పే ఉంటాడు కదా. నిజానికి ఈ మాటలు చెప్పింది మీ ఫ్రెండే, కానీ చెప్పించింది మాత్రం ఐఎండీ. అదేనండి, భారత వాతావరణ శాఖ, ఇండియా మెటెరలాజికల్ డిపార్ట్మెంట్. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అందిస్తూ పరోక్షంగా మన బాగోగులు చూసే ఐఎండీ ఏర్పాటై 150 ఏళ్లు కావస్తోంది. ఈ జనవరి 15కి ఐఎండీ పుట్టి 150 ఏళ్లు పూర్తవుతాయి. 1875లో భారత వాతావరణ విభాగాన్ని నాడు ఇండియాను పాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం స్థాపించింది. అప్పటి మన రాజధాని కలకత్తాలో దీని హెడ్ క్వార్టర్స్ ఉండేది. 1944లో దీన్ని ఢిల్లీకి మార్చారు. 1864 తుఫాను, 1866, 1873లో సంభవించిన కరువుల కారణంగా ఇకపై ప్రాణనష్టం జరగకుండా ఉండాలనే ఆలోచనతో ఐఎండీని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అదే లక్ష్యంతో ఐఎండీ పనిచేస్తోంది. కేవలం తుఫాన్ల ముప్పు గురించి తెలుసుకోవడమే కాదు, ప్రతి సీజన్లో రుతుపవనాల పురోగతిని ట్రాక్ చేయడంలో ఐఎండీదే కీలక పాత్ర.